హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక. ఫ్రెండ్స్, మీరు అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు కంప్లీట్లీ డిఫరెంట్ కలెక్షన్ అనమాట. డిఫరెంట్ ఐటమ్స్ అయినా సరే మీరు రిపీటెడ్గా అడుగుతున్న ఐటమ్సే. అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి కంప్లీట్లీ న్యూ ప్రొడక్ట్ అండి. రెండు న్యూ ప్రొడక్ట్స్ అయితే చూపిస్తాను. సో కంప్లీట్లీ న్యూ ప్రొడక్ట్ అనమాట. ఇక్కడ మీరు ఎదురుకుండా చూస్తున్న అమ్మవారు వచ్చేసి మనకి గౌరీదేవి అమ్మవారు అనమాట. మనకి చాలా మంది గౌరీదేవి అమ్మవారిని తీసుకున్నారు కదా. సో గౌరీదేవి అమ్మవారు సో ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారో కదా. ఇప్పుడు నేను వేసిన మాల మీకు ఐడియా ఉంది కదా, ఇలాచీ మాల, యాలక్కాయల మాల. ఎందుకంటే అందులో చిన్న సైజు వచ్చిందనమాట. మామూలుగా చాలామంది అడుగుతూ ఉంటారు కదా ఇందులో సైజెస్, చిన్న సైజు అలాగే ఏమంటారు 24 ఇంచెస్ 36 ఇంచెస్ అట్లా అడుగుతూ ఉంటారు కదా. సో నేను ప్రస్తుతానికి 12 ఇంచెస్ చూపిస్తున్నాను, చిన్న ఐడల్స్ వేసుకోవడానికి అనమాట. చూసారు ఎంత బాగుందో. మనకి ఇలా వస్తుందండి. ఒక అడుగు విగ్రహాలకి మనం చక్కగా వేసుకోవచ్చు అనమాట. సో ఒక అడుగు మనం ఎంత హైట్లో ఉన్నా సరే ఇటువంటి ఊలు ఉంది కాబట్టి వెనకాల అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 6 ఇంచుల అమ్మవారికి వేసాను అనమాట. కాకపోతే అమ్మవారు నేల మీద ఉన్నారు కాబట్టి కింద మనకి ఆనిన భాగం నేల మీద ఉంది కాబట్టి మనకి ఇలా ఫ్లాట్గా కనిపిస్తుంది. నార్మల్గా విగ్రహం ఒక ఇంత హైట్లో ఉందనుకోండి, ఒక ఇంత హైట్లో ఉంటే కనుక ఇలా ఉంటుందన్నమాట. మనకి వేసినప్పుడు చాలా అందంగా ఉంటుంది. చాలామంది అడిగారు చూపించమని, సో అందుకోసం చూపిస్తున్నాను అనమాట. చాలా బాగుంది. సో కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోండి. సో ఇక్కడ అమ్మవారి విషయానికి వచ్చేస్తే అమ్మవారు మన దగ్గరికి వచ్చిన కొత్త కలెక్షన్ అండి, గౌరీదేవి అమ్మవారు. సో మనకి అమ్మవారు యాంటిక్ కాదండి, కంప్లీట్లీ బ్రాస్ గోల్డ్ పాలిష్లో వస్తారు. సో మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను. సో చాలా బాగున్నారు చూడండి. ఆవిడ బ్లౌజ్ కానీ ఆర్నమెంట్స్ కానీ డిజైన్ కానీ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అమ్మవారు. సో వెనకాల వచ్చి మనకి ఈ విధంగా ఉంటుంది అన్నమాట. కింద బేస్ వచ్చి ఫ్లాట్గా ఇలా ఉంటుంది అండ్ వెనకాల వచ్చి ఈ విధంగా ఉంటుంది. అండ్ హైట్ వచ్చేసి అమ్మవారిది మనం దగ్గర 5.5 ఇంచ్ హైట్ అండి. బేస్ వచ్చేసి మనకి 4.5 ఇంచ్ బేస్ అన్నమాట. సో చూస్తున్నారా. అండ్ ఫ్రంట్ నుంచి చూసినట్టయితే అమ్మవారు మనకి 6 ఇంచులు వస్తారు. సో చాలా అంటే చాలా అందంగా ఉన్నారు అమ్మవారు, చూస్తున్నారు కదా. సో కావాలనుకుంటే కనుక వెంటనే అయితే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి. సో లిమిటెడ్ పీసెస్ అండి, లిమిటెడ్ పీసెస్. సో మనం చూసాం కదా ఇందులో ఇలాచీ మాల కూడా మనకి ఆర్డర్ మీద చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇవి ఫ్రాగ్రెన్స్తో కూడుకున్నావు కాబట్టి అప్పటికప్పుడు ఆర్డర్ వచ్చిన దాన్ని బట్టి చేస్తాం అనమాట. అంతేగాని ముందే చేసి పెట్టుకుంటే మనకి ఈ వాసన అనేది పోతుంది కాబట్టి చేసి పెట్టమండి, ఆర్డర్ మీద తయారు చేస్తాం. ఇలాచీ మాల కాకుండా లవంగాల మాల కూడా ఉంటుంది మన దగ్గర, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర చాలామంది ఆర్డర్ చేసుకున్నారు. అండ్ ది మోస్ట్ రిక్వెస్ట్ లలితామ్మవారు అండి. లలితామ్మవారు అయితే అసలు ఎంత మంది అడుగుతున్నారోనండి అసలు. ఎందుకంటే మనకి 3-4 ఇంచుల్లో లలితామ్మవారు అసలు విగ్రహాలు అనేది దొరకడమే చాలా అరుదు. అలాంటిది లలితామ్మవారిని ఎంతమంది అడుగుతున్నారు. ఇది మనం ఏంటంటే మనకి 3-4 ఇంచెస్లో అసలు విగ్రహాలు దొరకట్లేదు. మేము ఏంటంటే సపరేట్గా డై చేయించి వేయించామన్నమాట విగ్రహం అనేది. సో మనకి విగ్రహం వచ్చేసి హైట్ 2.2 ఇంచెస్ అండి, కింద వచ్చేసి 1 ఇంచ్ అనమాట. మన దగ్గర మాత్రమే దొరికే విగ్రహం అండి ఇది, లలితాదేవి విగ్రహం. ఎందుకంటే ఎక్కడా కూడా మనకి లలితాదేవి 3-4 ఇంచులు అసలు లలితాదేవి విగ్రహాలు రాలేదు. 5 ఇంచుల్లో అవైలబుల్గా ఉంది, 6 ఇంచుల్లో అవైలబుల్గా ఉంది, అలాగే 12 ఇంచులు అంటే ఒక అడుగులో కూడా మనకి అవైలబుల్గా ఉంది. కానీ ఇంత చిన్న దాంట్లో ఇంత రెండు అంగుళాల్లో మనకి లలితాదేవి విగ్రహం దొరకడం అనేది అసలు లేదు ప్రజెంట్. మీకు ఇంకా కామాక్షి దొరుకుతుంది కానీ లలితాదేవి అయితే ఎక్కడా దొరకట్లేదండి. సో కావాల్సిన వాళ్ళైతే మాత్రం త్వరగా గ్రాప్ చేసుకోండి, లిమిటెడే ఉన్నాయి ఇవి కూడా. అండ్ మొన్న కొంచాల వీడియో చూపించాను కదా, కొంచాల వీడియో రిటర్న్ గిఫ్ట్స్ కోసం బుక్ చేసుకున్నారని చెప్పేసి అప్పుడు నన్ను డిజైన్ కొంచెం దగ్గర నుంచి చూపించమని అడిగారు. సో అందుకోసం డిజైన్ దగ్గర నుంచి చూపిస్తున్నానండి. సో ఇది వచ్చేసి మనకి కొంచెం అనమాట, మనం బియ్యం కొలుచుకోవడానికి నూకలు కొలుచుకోవడానికి కొంచెం అనమాట. ఇది మీరు డిజైన్ చూసినట్టయితే మనకి ఇత్తడి సామానం మీద స్టీల్ సామానం మీద పేర్లు రాస్తారు జ్ఞాపకార్థంగా ఉండడం కోసం. లేదంటే వాళ్ళు ఎన్ని తరాలు మారినా ఇది మా తాతయ్య గారి పేరు మీద ఉంది లేదా మా నాన్నమ్మ గారి పేరు మీద ఉంది అని చెప్పుకోవడం కోసం వాళ్ళ ఇంటి పేర్లు కూడా రాయించుకుంటారు. సో అది ఎలా అయితే చేస్తారో సేమ్ అదే విధంగా చేసిన
వర్క్ అనమాట. ఇది పైన మీకు కనిపిస్తుంది కదా, ఇది ఎప్పటికీ పోదండి. ఇంకా తరతరాలు మనవాళ్ళకి మనవరాళ్ళకి అలా వచ్చిన కోడళ్ళకి ఇచ్చుకోవడానికి అంత చేతులు మారినా సరే పోదన్నమాట. సో అటువంటి కుంచాలండి ఇవి. సో దగ్గర నుంచి చూపించమని అడిగారు, సో అందుకోసం దగ్గర నుంచి చూపిస్తున్నాను డిజైన్ అన్నీ కూడాని. సో డిజైన్ అంతా కూడా మనకు ఒకే రకంగా ఉంటుంది, అన్నట్ల మీద ఒకే రకంగా ఉంటుంది. మనకి 5 సైజుల్లో ఉన్నాయండి కుంచాలు. మీకు ఆల్రెడీ చూపించాను కదా లాస్ట్ టైం వీడియోలో, లింక్ వీలైతే కింద ఇస్తాను, ఒకసారి చూడండి. సో మీకు 5 సైజుల్లో అయితే అవైలబుల్గా ఉంది. కేజీ 650 ml దగ్గర నుంచి మనకి 75 ml దాకా అవైలబుల్గా ఉన్నాయి. సో కావాల్సిన వాళ్ళైతే ఆర్డర్ పెట్టుకోండి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. అసలు నాకైతే నా ఫేవరెట్ కలెక్షన్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో నా ఫేవరెట్ కలెక్షన్ అనమాట కుంచాలు. ఎందుకంటే ప్లెయిన్ కుంచాలు ఉన్నాయి, ఇది డిజైన్ కుంచాలు అనమాట. ఆల్రెడీ నేను ఇంట్లో కూడా వాడుతున్నాను కొంచెం, అది కూడా చూపిస్తాను ఆగండి. సో ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసి నేను ఇంట్లో వాడేదండి. సో ఇది చాలా నాళ్ళ నుంచి వాడుతాను, దగ్గర ఒక 2.5-3 years నుంచి వాడుతున్నాను. సో ఇదనమాట నేను ఇంట్లో వాడే కొంచెం ఇది. సో సేమ్ అదే విధంగా మనకి ఇప్పుడు కొత్తగా వచ్చిందనమాట. డిజైన్స్ మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ కొంచెం డిజైన్ అడగండి, ఎందుకంటే ఇది లేవు, ఇప్పుడు రావట్లేదు, చేయించలేము కూడా. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇవి కొత్త స్టాక్ అనమాట. అండ్ తర్వాత చాలామంది రీసెంట్ టైమ్స్లో అడుగుతుంది ధాన్యం తోరణాలు, వాటి యొక్క కంకులండి. సో ఇవి కంకులు తయారు చేయించామన్నమాట. ధాన్యం తోరణాలు అయితే మన దగ్గర రెడీగా అవైలబుల్గా ఉన్నాయి, కానీ కంకులు అయితే రెడీగా లేవు. బట్ ఆర్డర్ మీద చేయించడం అయితే జరిగింది. సరే మీకు చూపిద్దాం కదా అనేసి ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో కంకులు అనమాట మీడియం. సో ఇది ఆర్డర్ మీద తయారు చేయడం జరిగిందనమాట. అండ్ దట్టు ఇప్పుడు వచ్చే సంక్రాంతి కాబట్టి చాలా మంది ఇటువంటి అడుగుతున్నారు. సో ధాన్యం తోరణాలు పెట్టుకోవడానికి. అండ్ అలాగే ఈ తోరణం ఇలా వస్తుంది కదా, నేను ఇక్కడ ఫోటో వీలైతే యాడ్ చేస్తాను. సో తోరణం ఇలా స్ట్రైట్ డోర్కి వస్తుంది కదా, సో మనం 3 స్పాట్స్లో అంటే కార్నర్, అటు కార్నర్ ఇటు కార్నర్ కాకుండా మధ్యలో కూడా హ్యాంగ్ చేసుకోవడానికి చాలా మంది అడుగుతున్నారు. సో ఇప్పుడు సెట్లా తీసుకుంటున్నారు అనమాట. లైక్ తోరణం ఫుల్ డోర్ తోరణం ఒకటి అండ్ 3 ఈ కంకులు అనమాట. ఇది వచ్చేసి మనకి మీడియం అండి, ఫుల్ బంచ్ కాదు, మీడియం బంచ్ అనమాట. సో చాలా బాగుంటుంది. మెయిన్ ఏంటంటే పక్షులకి మనం డైరెక్ట్గా వేయలేము కాబట్టి, అవి ఎక్కడ ఉంటాయో మనకు తెలియదు కాబట్టి ఇవి పెట్టుకుని చక్కగా పక్షులకి అలవాటు చేయొచ్చు అనమాట. ధాన్యం తింటారు కదా, సో ఇవి ధాన్యం తింటాయి అనమాట పశువులకి వేయడానికి. సో అదొక రకమైన పుణ్యకార్యం కాబట్టి సో ఈ రకంగా పెట్టుకుంటున్నారు. అండ్ చాలామంది నెక్స్ట్ అడిగేది వచ్చేసి రాగి దీపాలండి. రాగి దీపాల్లో అఖండ దీపం అడుగుతున్నారు ఈ మధ్య. సో రాగి దీపాల్లో అఖండ దీపం ఇది వచ్చేసి బిగ్ సైజు, దీంట్లో కూడా సైజెస్ ఉన్నాయి, బట్ నేను ఎక్స్ట్రీమ్ బిగ్ చూపిస్తున్నాను. సో ఇందులో మనకి దగ్గర 1/2 kg ఆయిల్ అయితే పడుతుందండి. సో ఇది ఓవరాల్ వచ్చేసి మనకి 6.6 ఇంచెస్ దాకా ఉంది. మీరు చూసుకుంటున్నారు కదా, 6.6 ఇంచెస్ దాకా ఉంది. సో 1/2 లీటర్ దాకా ఆయిల్ అయితే పడుతుందండి. కింద అయితే ఈ విధంగా ఉంటుంది. ఇదైతే డ్యామేజ్ కాదండి, ఆక్సిడైజ్ జరుగుతుంది కదా, మెటల్కి ఏదైనా సరే మనం బయట ఎయిర్కి ఆక్సిడైజేషన్ జరుగుతుంది. సో దానివల్ల కొంచెం డిఫరెంట్ కలర్ అనేది మారుతుంది. ఇట్ ఈస్ నాట్ ఏ డ్యామేజ్ పీస్, లేకపోతే పాతదో అలా అయితే కాదు. సో కాపర్కి ఇంకా ఎక్కువ ఉంటుంది, కంపారిటివ్ టు బ్రాస్ కన్నా కూడా కాపర్కి ఎక్కువ ఉంటుంది కాబట్టి సో రియాక్షన్ అనేది ఎక్కువ ఫాస్ట్గా జరుగుతుంది. ఇలా ముట్టుకున్నా సరే అది మచ్చలా పడిపోతుంది అనమాట. సో అది ఓకేనా. సో డ్యామేజ్ అయితే కాదు, డ్యామేజ్ కింద కన్సిడర్ చేయకండి. సో చాలా మంది అడుగుతున్నారు కాపర్ దీపాలు, అఖండ దీపాలు పెట్టుకోవడానికి. దీంట్లో ఏంటంటే మనం విక్ హోల్డర్స్ ఉంటాయి కదా, పెద్ద విక్ హోల్డర్ పెట్టుకుని అఖండ దీపం పెద్ద ఒత్తు ఉంటుంది కదా, అది పెట్టుకుని చక్కగా పెట్టుకోవచ్చు. ఎందుకంటే బంగారపు గిన్నెలో దీపం పెట్టే కన్నా కూడా రాగి దీపం పెట్టుకుంటే చాలా మంచిది, శ్రేష్టం అని కూడా చెప్తారు. సో అందుకోసం చెప్తున్నాను. సో ఎవరికైనా కావాలంటే వెంటనే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి. అండ్ ఈరోజు కలెక్షన్స్ అయితే ఇవేనండి, తక్కువ కలెక్షన్సే, బట్ అన్నీ కూడా అడిగినవి అండ్ రిపీటెడ్లీ తీసుకుంటున్నవి కాబట్టి మీకు నచ్చిందని అనుకుంటున్నారు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా మీరు నా ఛానల్ చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. క్యాచ్ అప్ విత్ న్యూ వీడియో. అంటిల్ దిస్ ఇస్ నిహారిక సైనింగ్ ఆఫ్.